ఏదైతే ఈ విధంగా మరొకసారి ఈ మంచిరాళ్ళు ఉన్నటువంటి ఈ పిచ్చి బత్తాయి గారి గురించి మరొకసారి ఇట్లా మాట్లాడాల్సి వస్తుందని మేము అనుకోలేదు. వాడు మారతాడేమో అని అనుకుంటున్నాం, కానీ ఇక మారేటట్టు కనబడతలేడు. మా సార్ను మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం మాకు కఠిన సంఖ్యలను తెంపితే మేము ఏందో చూపెడదామని అనుకుంటున్నాం. ఆయనకు ఇప్పటి వరకు ఆ పరిస్థితి రాలేదు, కానీ ఆ పరిస్థితి వస్తుంది, అయినే తెచ్చుకుంటుంది. ఇవాళ మా ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచి 10 నెలలు పూర్తి కాలేదు, ఇప్పటికి 20 ప్రెస్ మీట్లు పెట్టాడు. 20 ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లో ప్రతిసారి మా ప్రేమ్ సాగర్ రావు గారిని విమర్శించడం, తప్పుడు మాటలు మాట్లాడడం తప్ప ఆయనకు వేరే పని లేదు. ఇలా 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎటు పోయినావు నువ్వు? ఒక్కసారి కూడా టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని విమర్శించలే కదా. నీకేంది ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన తర్వాత 2 నెలల కోసం ఒక టూర్కు పోతాను, టూర్కు వచ్చి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెడతాను అంటే నన్ను జనాలు మరి గుర్తుంచుకుంటున్నా లేదా అంటే ప్రెస్ ముందడికి పోతే నన్ను జనాలు మళ్ళీ గుర్తుపడతారని ఒక అబువతోటి చేస్తున్నావు. ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఇలా అంటే ఏ నియోజకవర్గానికి ఇది వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే 119 నియోజకవర్గాలు లేనట్టు విధంగా మన మంచిర్యాలను తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి పదంలో నడిపే విధంగా పనిచేస్తున్న మా ప్రేమ్ సాగర్ రావు గురించి తప్పుడు కూతలు కూస్తున్నావు. నువ్వు అంటే ఏదైతే మా ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పుడు నువ్వు మాట్లాడినావు, హాస్పిటల్ లేదు, ఫ్లైఓవర్ లేవు, శాశ్వత డంప్ యార్డ్ లేదు, అక్కడ ఐబీలో అంత పెద్దది అంత ఎత్తున కూలగొట్టి అక్కడ హాస్పిటల్ నిర్మిస్తున్నావు, అది నీకు కనబడట్లేదా? ఇవాళ నస్పూర్కి కానీ ఇటు మంచిర్యాలకు కానీ ఒక శాశ్వత డంప్ యార్డ్ ఉండాలని చెప్పేసి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక 10 ఎకరాల్లో శాశ్వత డంప్ యార్డ్ కోసం నిర్మాణం చేపడుతున్నావు. ఇలా మంచిర్యాలలో నువ్వు ఏదైతే మార్కెట్లో ఇట్లా అంటే కక్షపూరితంగా కూలగొట్టి ఇట్లా మార్కెట్ని ఇచ్చేస్తున్నావు అంటున్నావు కదా. ఇలా పక్క ప్రాంతాల నుంచి అంటే పక్క గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు మంచిర్యాలకు ఎవరైతే వ్యాపారం కోసం వస్తున్నారో వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారు, ప్రశాంతంగా ఇవాళ అక్కడ వాళ్ళ యొక్క పనులు చేసుకొని ప్రశాంతంగా వెళ్తున్నారు. గతంలో అట్లాంటి పరిస్థితి లేదు. ఒక 2 వీలర్ నుంచి వచ్చే మనిషి అతను బండి ఎక్కడ పార్క్ చేయాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పడేది. అలాంటి పరిస్థితి నుంచి ఇలా విశాలమైన ఒక అంటే రోడ్లను ఏర్పాటు చేస్తే దానివల్ల ఇక్కడ ప్రజల్లోకి ఇలా ప్రజలందరూ కూడా ఇంత మంచిగా అవుతుంది మంచిర్యాలని చెప్పేసి వాళ్ళ ఎప్పుడు కూడా అనుకోలేదు. అట్లాంటి మాటలు నువ్వు విని ఓర్వలేక నీ కళ్ళు మూసుకుపోయి పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడుతున్నావు. ఆయన అంటాడు కదా ప్రేమ్ సాగర్ రావు ఇంజనీర్ అన్నాడు. అవును, మా సార్ ఇంజనీర్ తోటి మాట్లాడినప్పుడు ఇంజనీర్ లెక్కనే మాట్లాడతాడు, ఒక కార్మికులతో మాట్లాడినప్పుడు ఒక కార్మికుల లెక్కనే మాట్లాడతాడు, ఒక కూలి వాడితో మాట్లాడినప్పుడు అట్లనే మాట్లాడతాడు. అవును, మా సార్ ఇంజనీర్ మేము చెప్తానంగా. అంతేగాని నువ్వు కదా ఏదో గంగెద్దులో వేషం వేసుకొని ఆ మార్కెట్ రోడ్ల పొండి తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని అక్కడ ఉన్న వ్యాపారస్తులను తప్పుదో పట్టించే అట్లాంటి పని మా సార్ చేయడు. ఏదో ఇంట్లో కూర్చొని మేము పరిపాలన చేయలేదు, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు మా సార్. స్వయాన తనే అక్కడికి వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది, ఒకవేళ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా చేస్తే భవిష్యత్తులో తరాలు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి స్వయాన తనే వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి వారికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా పనులు చేస్తున్నాడు. అది గ్రహించగా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకోసారి కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వు అంటున్నావు కదా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఖచ్చితంగా మున్సిపల్లో మేమే కూర్చున్నామండి. అరే పిచ్చి బత్తాయి రఘునాథ్, నీకు చెప్తున్నాం, నీ అనుకున్న బత్తాయి గాళ్ళకి చెప్తున్నాం. చలో చూసుకుందాం, మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో గనక నీకు ఒక్క సీటు కూడా రాదు. ప్రజలు ఎవ్వరు కూడా నిన్ను కానీ నీ బత్తాయి గాళ్ళని ఎవరిని కూడా గెలిపించడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ నువ్వు అంటున్నావు కదా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టిరని. అవును, నీ దగ్గర అక్రమ కట్టడాలు కట్టినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే ఇక్కడ చట్టం ఉంది, న్యాయం ఉంది, కలెక్టర్ ఉన్నాడు, వాళ్ళందరికీ ఫిర్యాదు చేయి. ఇలా ఎక్కడైతే నస్పూర్లో అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టిరో మొట్టమొదటిగా మా కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన కట్టడాలను మనం కూల్చినాం. నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఆధారాలతో నువ్వు వెళ్ళు, కోర్టుకెళ్ళు. అక్కడ కలెక్టర్ ఉన్నాడు, జిల్లా కలెక్టర్ ఉన్నాడు, వాళ్ళని కలువు. మేము అద్దంటలేం కదా. నువ్వు అనవసరంగా అంటే ప్రేమ్ సాగర్ రావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ ఇంకోసారి కనుక మా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఈసారి నోటికి పని కాదు చేతులకు పని చెప్పాల్సిన పరిస్థితి జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.